ఒకే రాష్ట్రం ఒకే కారెటు. అటు రేషన్ కు ఇటు హెల్త్ కు సర్కార్ ఇచ్చే పథకాలకు ఒకటే డిజిటల్ కారెట్ ఇచ్చే ఇకమత్ చేస్తుంది సర్కారు. ఈ కారెట్ చేతులుంటే ఇక రాష్ట్రం అంతటా ఏనైనా కోపన్ బియ్యం తీసుకోవచ్చు. పానం సుస్ అయితే పట్టణంలైనా జిల్లాలైనా ఫ్రీగా వైద్యం చేపించుకోవచ్చు. గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా కోపన్ కారెటే లంక పెడుతున్నారు కాబట్టి పథకాలన్నిటికీ ఈ కారెటే అక్కరొస్తది. ఫ్రీ కరెంట్ కావాలన్నా, గ్యాస్ సబ్సిడీ రావాలన్నా, ఆరోగ్యశ్రీ అందాలన్నా ఇట్లా అన్నిటికీ ఒకటే కారెట్ ఆధారం. ఇంట్లో ఎందరు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా బీమార్లు ఉన్నాయా, మందులు వాడుతున్నారా, ఇట్లా అన్ని వివరాలు తీసుకుంటారు ముందే. మొత్తం ఆన్లైన్ లకి ఎక్కించి కారెట్ ఇచ్చేస్తారు. ఒక్కపారిగా నెంబర్ కొడితే చాలు ఇంట్లో ఎవరికి ఏం తక్లీఫ్ ఉందో మొత్తం తెలుస్తుంది. దవాఖానకు పోయినప్పుడు వైద్యం చేసుడు అల్కగా అవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక ఊర్లో మొదలు ఇచ్చేసి అటెన్క అంతటా పంచే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో కోపెన్ కారెట్, హెల్త్ కారెట్ లంక పెట్టి ఒకటే ఇచ్చేసిండ్రట. ఆడ ఎట్లెట్లా అమలు చేస్తున్నారో చూసి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. జల్దిగానే ఈ కార్యం చాలు చేస్తారట మన తానా. అంత మంచిగానే ఉన్నది కానీ మరి రేషన్ కార్డులు రానోళ్ళ కథ ఏందంటారా? వచ్చే నెల 2కెళ్ళి దరఖాస్తులు తీసుకుంటామని సాటింపేసిండ్రు కదా. అప్లికేషన్ పెట్టుకుంటానికి తయారుండ్రు మరి.